భారత గణతంత్ర దినోత్సవం 26 జనవరి 1950న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీని గుర్తుచేసుకుని జరుపుకునే రోజు. ఇది భారత ప్రభుత్వ చట్టం 1935 స్థానంలో భారతదేశం యొక్క పాలక పత్రంగా మారింది, తద్వారా దేశాన్ని ఒక వైపు నుండి మార్చింది. బ్రిటిష్ రాజ్ నుండి వేరుగా ఉన్న గణతంత్ర రాజ్యాంగ ఆధిపత్యం రాజ్యాంగాన్ని 26 నవంబర్ 1949న భారత రాజ్యాంగ సభ ఆమోదించింది మరియు 26 జనవరి 1950 నుండి అమలులోకి వచ్చింది. జనవరి 26ని రిపబ్లిక్ డే కోసం తేదీగా ఎంచుకున్నారు. ఒక మంచి దేశభక్తి చలనచిత్రం లాంటిదేమీ లేదు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను మరియు గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో దేశభక్తి మరియు జాతీయ అహంకారం ఇతివృత్తాలపై దృష్టి సారించి జెండా రెపరెపలాడే భావాలను రేకెత్తించే అత్యుత్తమ దక్షిణ భారత చలనచిత్రాలను చూద్దాం. బో బిల్లీ పూలి ఒక మంచి దేశభక్తి చలనచిత్రం లాంటిదేమీ లేదు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను మరియు గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో దేశభక్తి మరియు జాతీయ అహంకారం ఇతివృత్తాలపై దృష్టి సారించి జెండా రెపరెపలాడే భావాలను రేకెత్తించే అత్యుత్తమ దక్షిణ భారత చలనచిత్రాలను చూపించారు. ఒక ప్రముఖ ఆర్మీ అధికారి అవినీతిపరులను పట్టుకుని న్యాయం కోసం పోరాడినప్పుడు ఏమి జరుగుతుందనే దాని చుట్టూ తిరుగుతుంది. ప్రాథమిక ప్లాట్లు చాలా సరళంగా ఉంటాయి, కానీ అభిమానులను కట్టిపడేసేలా తగినంత మసాలాని కలిగి ఉంది. దాని ప్రభావం తెలివిగల స్క్రీన్ప్లే ద్వారా మెరుగుపరచబడింది. ఇది చెప్పడం కంటే చూపించడంపై ఆధారపడి ఉంటుంది మరియు సరైన మోట్లను తాకింది. హీరో గ్రేస్ నుండి పతనంపై దృష్టి సారించే సన్నివేశాలు సమర్థవంతంగా అమలు చేయబడ్డాయి, కానీ జెన్ వాయ్ ప్రేక్షకులతో క్లిక్ కాకపోవచ్చు. అల్లూరి సీతారామరాజు ఇది తెలుగు సినిమా యొక్క మొదటి కలర్ సినిమా స్కోప్ మరియు ఆంధ్ర ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధుని కథ. ప్రతి ఆంధ్రులకు ఆయన స్ఫూర్తి. అల్లూరి సీతారామరాజు కథ చెప్పే మొదటి, చివరి సినిమా ఇదే. ఈ స్వాతంత్ర్య సమరయోధుని జీవిత చరిత్రను ఎవరూ పునర్నిర్మించడానికి సాహసించని విధంగా దృశ్యమానంగా రూపొందించబడింది. డేరింగ్ అండ్ డాషింగ్ యాక్టర్ నుండి ఈ గొప్ప నాయకుడికి ఇది నివాళి. నిర్మాత సూపర్ స్టార్ కృష్ణ గారు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ యొక్క నటన నేను కోరిన దానికంటే ఎక్కువ. వీలైనన్ని ఎక్కువ సార్లు చూడవచ్చు మరియు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియన్ల మంది తెలుగు మరియు భారతీయులను చైతన్యపరిచే ది బెస్ట్ తెలుగు సినిమాగా మిగిలిపోతుంది. నేతి భారతం ఇది టి. కృష్ణ దర్శకత్వంలో 1983లో విడుదలైన చిత్రం మరియు ఈతరం ఫిలిమ్స్ నిర్మించింది. ఇది ఉదారవాద ఆదర్శాలను ప్రోత్సహించే హిట్ సంగీత చిత్రం. ఈ పాటకు సాహిత్యాన్ని విప్లవ కవి శ్రీరంగం శ్రీనివాసరావు మరియు అప్పటి అజ్ఞాత వాగ్గేయకారుడు అదోరుష్ట దీపక్ రాశారు. మరో ప్రపంచం ఇది ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన విప్లవాత్మక డ్రామా చిత్రం. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జమున ప్రధాన పాత్రలు పోషించారు. సర్దార్ పాపారాయుడు ఇది 1980 భారతీయ విప్లవకారుడు సర్దార్ పాపారాయుడు మరియు బ్రిటిష్ రాజ్పై అతని పోరాటం గురించి దాసరి నారాయణరావు వ్రాసి దర్శకత్వం వహించిన 1980 భారతీయ తెలుగు భాషా చారిత్రక కల్పిత చిత్రం. క్రాంతి కుమార్ నిర్మించారు. విజయ తండ్రి ధర్మరాజు అవినీతిపరుడైన రాజకీయ నాయకుడు. అతను సత్యమూర్తి మరియు న్యాయపతి అనే మరో ఇద్దరు కుర్రాళ్లతో కలిసి బ్రిటిష్ వారితో చేతులు కలిపి పేదలను దోపిడీ చేశాడు. ధర్మరాజు తన కూతురితో రాముడిని కలిసినప్పుడు అతను వెంటనే తన గతానికి తిరిగి వెళ్తాడు. ధర్మరాజు, సత్యమూర్తి మరియు న్యాయపతి అండమాన్ దీవులలో విజయరాఘవరాజు అనే రాజును చంపి నిజాయితీగల పెద్దమనిషి మరియు గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ పాపారాయుడుపై నేరాన్ని విసిరారు. సర్దార్ పాపారాయుడు తన కుమారుడిని రక్షించడానికి పోరాటానికి మధ్య వస్తాడు మరియు ఇతరుల ధర్మరాజు పాపారాయుడుపై కాల్పులు జరిపాడు, కానీ అతను వారిని కూడా రక్షించాడు. చివరికి పాపారాయుడు చనిపోయే ముందు రాముడిని కౌగిలించుకుంటాడు. వందే మాతరం ఇది 1985లో విడుదలైన భారతీయ తెలుగు భాషా చిత్రం. కృష్ణ చిత్ర బ్యానర్పై అనిల్ బాబు నిర్మించారు. వై. హరికృష్ణ సమర్పణలో మరియు టి. కృష్ణ దర్శకత్వం వహించారు. ఇందులో రాజశేఖర్ మరియు విజయశాంతి నటించారు. చక్రవర్తి సంగీతం అందించారు. 1. తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడు రాజశేఖర్కి తొలి చిత్రం. ఖడ్గం ఇది దేశభక్తి చిత్రం. ఇందులో కోటి రవితేజ హీరోగా నటించాడు. అతనికి జీవితంలో ఒకే ఒక లక్ష్యం ఉంది. అదేంటంటే హీరోగా మారి ఇండస్ట్రీ జనాలు బాబు అని పిలుచుకోవడం. అమ్జద్, ప్రకాష్ రాజ్ ఆటో డ్రైవర్,
అంజాద్ చాలా మతపరమైన ముస్లిం అయినప్పటికీ భారతదేశం పట్ల చాలా దేశభక్తి కలిగి ఉన్నాడు. అతని తమ్ముడు అజరు, షఫీ, ఏడాది నుంచి కనిపించకుండా పోయాడు. హైదరాబాద్ ఐఎస్ఐ ఉగ్రవాది మసూద్ను పోలీసులు అరెస్టు చేశారు, కానీ అతను చాలా తీవ్రమైన స్వభావం కలిగి ఉంటాడు మరియు అతనికి బాగా తెలిసిన కారణాల వల్ల పాకిస్తాన్ పట్ల విపరీతమైన ద్వేషాన్ని కలిగి ఉన్నాడు. ఈ ముగ్గురు కథానాయకులు ఉగ్రవాది మసూద్ను పాకిస్తాన్కు పారిపోకుండా ఎలా కాపాడారనేది మిగతా కథ. ఠాగూర్. ఇది యాక్షన్ బేస్డ్ సినిమా. ఇందులో ఠాగూర్, చిరంజీవి తన స్వంత ఆర్మీ నెట్వర్క్ను యాంటీ కరప్షన్ ఫోర్స్ ఏసీఎఫ్ ని సృష్టిస్తాడు. అది అత్యంత అవినీతిపరులను అన్ని వర్గాల నుండి క్రమపద్ధతిలో నిర్మూలిస్తుంది. ఈ హత్యలకు సూత్రధారి అయిన వ్యక్తిని గుర్తించడానికి పోలీసులు మరియు ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో బల్బీర్ సింగ్, పునీత్ ఇస్సార్ ప్రత్యేకంగా పనికి నాయకత్వం వహిస్తాడు. అతనికి సూర్యం ప్రకాష్ రాజ్ సహాయం చేస్తాడు. అతను మముత్ పోలీస్ ఫోర్స్లో కేవలం కానిస్టేబుల్ అయినప్పటికీ అంతర్లీన డిజైన్ను చూడడానికి అతని ప్రవృత్తి ద్వారా బలవంతం చేయబడతాడు. వారు మిస్టరీని విప్పి ఠాగూర్ అనే దృగ్విషయాన్ని ఆవిష్కరిస్తారు మరియు తన గొప్ప మిషన్తో రాష్ట్రంలో అత్యంత గౌరవనీయమైన దేవతగా ఎలా మారారు. మహాత్మా. ఇది 2009 భారతీయ తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం. కృష్ణ వంశీ రచన మరియు దర్శకత్వం వహించారు. దాసు, శ్రీకాంత్ హైదరాబాద్లోని ఒక బస్తీలో రౌడీ. చిన్న సమస్యల పరిష్కారం తో జీవనం సాగిస్తున్నాడు. ఇంతలో స్థానిక రాజకీయ పాత రౌడీ నాయకుడు దాదా జయప్రకాష్ రెడ్డి కూడా వ్యాపారవేత్తకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతాడు. స్వతంత్రంగా పోటీ చేసి సీటును వెనక్కి తీసుకుంటూ మరోవైపు కాలారాణి దాస్ యొక్క ప్రాణ స్నేహితురాలిని తన సహచరుడిని చేసి దాస్ను విషపూరితం చేస్తుంది. అయితే అతని పిల్లలు అతనిని చంపి వారి ప్రాంతంలోని విభజించబడిన 2 భాగాలను స్వాధీనం చేసుకోవాలని ప్లాన్ చేయడంతో దాదా ప్లాన్ విఫలమైంది మరియు అతను సహాయం కోసం దాస్ను పిలుస్తాడు మరియు దాస్ వచ్చి దాదాను రక్షించాడు మరియు నేరస్తులందరూ అరెస్టు చేయబడతారు మరియు దాదా దాస్ను ఎమ్మెల్యేగా నామినేట్ చేస్తాడు. కానీ దాస్ అతను నిజమైన నాయకుడని భావించి దానిని శేఖర్కి ఇస్తాడు. సైరా నరసింహారెడ్డి. ఇది సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన 2019 భారతీయ తెలుగు భాషా పురాణ చారిత్రక యాక్షన్ చిత్రం మరియు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్పై రామ్ చరణ్ నిర్మించారు. 1857 సమయంలో భారత ఉపఖండం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా విస్తృత తిరుగుబాటులో ఉంది. ఝాన్సీ నగరం బ్రిటిష్ వారిచే ముట్టడిలో ఉంది మరియు రక్షిస్తున్న సైనికులు తమ సంఖ్య కంటే ఎక్కువగా ఉన్నారని చూసి వణుకుతున్నారు. అయినప్పటికీ వారి రాణి లక్ష్మీబాయి 10 ఏళ్ల క్రితం తమ యుద్ధాన్ని ప్రారంభించిన తిరుగుబాటుదారుడి కథను చెప్పడం ద్వారా వారిని ప్రేరేపిస్తుంది. నరసింహారెడ్డి ఎడ్డీ దోషిగా నిర్ధారించబడ్డాడు మరియు అతని మద్దతుదారులు బహిష్కరించబడ్డారు. అయితే రెడ్డి ఉరి నుండి కూడా చనిపోలేదు మరియు ఉచ్చు నుండి తప్పించుకున్నాడు. సైనికుల్లో ఒకడు అతని తల నరికివేస్తాడు, కాని ఆ తర్వాత కూడా రెడ్డి శరీరం కోక్రేన్ను కత్తితో పొడిచి చంపుతుంది. గోసాయి వెంకన్న. అవుకు రాజు రెడ్డి తిరుగుబాట్లు యోధులు మరియు కార్యకర్తలకు వారి అర్హత కలిగిన స్వాతంత్ర్యం పొందడానికి ప్రేరణగా పనిచేశాయని ఒక కథనం పేర్కొంది. మీకు మా కంటెంట్ నచ్చితే మా తెలుగు ఫిల్మ్ ఫోరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.